జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కిషన్ రెడ్డి గారి మాట వింటే పెద్ద జోక్ అనిపించింది ఈరోజు. నేను కిషన్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ నియోజకవర్గంలో అంతర్భాగం జూబ్లీహిల్స్, మీరు కేంద్ర మంత్రి, గతంలో కూడా ఈ అభ్యర్థే పోటీ చేసినాడు. ఈ అభ్యర్థికి అప్పుడు 25,000 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు 10,000 కంటే ఓట్లు దాటాయని నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. మీరు నేరుగా ఇండైరెక్ట్గా టీఆర్ఎస్ తోటి కుమ్ముక్కై తిరిగి అదే అభ్యర్థికి టికెట్ ఇచ్చి ప్రచార సరళిని మొత్తంగా దింపుడు గల్లెంలాగా భారతీయ జనతా పార్టీ వ్యవస్థనంతా టీఆర్ఎస్ హ్యాండ్ ఓవర్ చేసినారు. మీ ఎన్నికల్లో వాళ్ళ మద్దతు తీసుకున్న దానికి తిరిగి గురుభక్తిగా ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు లోపాయకారిగా మద్దతు చేస్తున్నారనేటువంటి మాట యావత్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల చర్చ. 11 నాడు జరిగే ఎన్నికల్లో మీ అభ్యర్థికి 10,000 లోపు ఓట్లు వస్తాయి. ఛాలెంజ్ చేయదలుచుకున్నారా కిషన్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, ఈ నియోజకవర్గానికి కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్న మీరు 10 సంవత్సరాలుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఏమి చేసినారో చెప్పగలుగుతారా అని అడుగుతా ఉన్నాం. జూబ్లీహిల్స్ గురించి కనీస శ్రద్ధ లేని, పట్టించుకొని మీరు ఈ ఉప ఎన్నికల్లో ప్రగల్భాలు పలుకుతూ గెలుస్తుందనడం అంటే ప్రజలు నవ్వుకుంటున్నారు మీ తీరు పట్ల. అందుకే వెంటనే ఇప్పటికైనా నిజాయితీగా ఎన్నికల్లో మీ అభ్యర్థిని మోసం చేయకుండా, మీ అభ్యర్థిని ఎదుటి పార్టీకి అమ్మకుండా నిజాయితీగా పనిచేయమని రాజాసింగ్ గారు చెప్తున్నట్టుగా ఆ విధంగా వ్యవహరించమని డిమాండ్ చేస్తూ ఉన్నాను.